ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు గురించి తాను వ్రాయవలసింది ఎందుకు వచ్చింది, అపోస్తుల గురించి కూడా ఎందుకు వ్రాయవలసి వచ్చింది అనే విషయాన్ని మొట్టమొదటి వచనంలోనే వ్రాస్తూ ఉన్నాడు. యేసు తాను ఏర్పాటు చేసుకున్నాడు ఈ అపోస్తలులను. వారంతటా వారు రాలేదు, అపోస్తలులుగా పిలువబడలేదు. కానీ ఈ పరిచర్యకు యేసుక్రీస్తు ప్రభువే ఏర్పాటు చేసుకొని అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఏమి బోధించాలి, ఏ కార్యములు చేయాలి అని ఆజ్ఞాపించి ఉన్నాడు. తర్వాత ఆయన తను బోధించినవి, తాను చేసిన మహత్కార్యములు, సూచక్రియలు అన్నీ జరిగించిన తర్వాత శ్రమపడి పునరుత్థానుడై తిరిగి లేచి ఉన్నాడు అని సంక్షిప్తంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యను ఉద్ఘాటిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన ఏ కార్యములు చేయుటకు, ఏ సంఘటనలు సూచక్రియల ద్వారా ఆ ప్రభువు సువార్తలో భాగంగా చేసి ఉన్నారో వాటినన్నిటినీ అన్నిటినీ కొనసాగించుకొనుటకు అపోస్తలులను సిద్ధపరిచి ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ పనులు ఏ విధంగా జరిగి ఉన్నాయి, ఏ విధంగా జరిగించి ఉన్నారు, ప్రపంచమంతటా ఈ సువార్త ఏ విధంగా వారు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి ఉన్నారు అను సత్యాన్ని మొదటి గ్రంథమందు రచించి ఉన్నాను అని థియోఫిలస్కు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క థియోఫిలస్ ఈ విధంగా తెలుసుకొనగోరుటకు తాను కోరిన విధానం బట్టే లూకా ఈ యొక్క అపోస్తల కార్యములు వ్రాయడానికి ఒక ప్రోత్సాహంగా ఉండిందేమో అనే భావం కూడా ఉంది. అయితే